హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? మీరు చూస్తున్న ఈ వ్లాగ్ వచ్చేసి జనవరి 1 రోజు అండి. అంటే ఆఫ్టర్నూన్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు ఆ టైంలో మాకు ఎలా గడిచిపోయింది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మా హస్బెండ్ వచ్చేసరికి వంట అయితే ప్రిపేర్ చేశాను. మాకు అరటి చెట్టు ఉంది, సో మీకు కూడా తెలుసు కదండి. కాకపోతే అరటాకులో ఎప్పుడు తినాలన్నా టైం కలిసి రాలేదు. అప్పుడు ఎప్పుడో ఎండాకాలంలో పెట్టినాం చెట్లు, ఆకులు చాలా వచ్చినవి. చెట్లు కూడా అంటే పిలకలు వస్తాయి కదా, ఆ చెట్లు ముందు రోజు 31 రోజు కడిగేసి ఆకులని కడిగేసి హోటల్కి పంపించడం జరిగింది. అందులో ఒక ఆకు ఉంచుకున్నాను మామూలుగా బాగుందని. సో ఆ ఆకుని 3 పీసెస్ అంటే ముగ్గురం ఉన్నాం కదా, అలా కడిగేద్దాం అనుకున్నా. మళ్ళీ నేనే అనుకున్నా కదా, కడిగేయడం ఎందుకు, ఒకటే ఆకులో మనం ఫ్యామిలీ మొత్తం ముగ్గురం తినేద్దామంటే ఓకే అన్నారు తను. సో అందుకే ఇవాళైతే ఎందుకు అండి, ఎప్పుడైనా డైలీ ఒకటే కర్రీ చేస్తా. అప్పుడప్పుడు అంటే ఒక కర్రీ అయిపోయినాక ఇంకో కర్రీ చేయవలసి వస్తుందిలే, కానీ ఒకటేసారి 2-3 వెరైటీలు అంటే ఫంక్షన్ అప్పుడు అలా చేస్తాం కదా. సో ఇప్పుడు ఈరోజైతే బీన్స్, పప్పు, దోసకాయ, అలాగే పచ్చి పులుసు అలా చేశాను. మంచిగా అనిపించింది. అంటే మనం ఆకులో తినాలి, అరటాకులో తినాలంటే ఒక 2-3 కర్రీస్ అయినా ఉంటేనే బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, తిన్న ఫీలింగ్ మంచిగా వస్తుంది కదా. సో అలా తినేసినాం. మా అనిషి పాప ఏంటంటే, అంటే మేము అలా అన్నం పెట్టేసినాం కదా, నాకు ఆ అన్నం వద్దు, నాకు స్పెషల్గా ఇట్లా సైడ్కి ఒక దగ్గర పెట్టేసి అని చెప్పింది. మళ్ళీ తనకు అక్కడ పెట్టడం జరిగింది. మీకు ఎంతమందికి ఇష్టం అండి ఇలా పచ్చని అరిటాకులో అన్నం తినడం? సో దాదాపు చాలామందికి ఇష్టం ఉండి ఉంటుంది. కాకపోతే ప్రతిసారి తినడం అయితే, ప్రతిరోజు తినడం అంటే సాధ్యం కాకపోవచ్చు. సో అలా ప్రతిసారి తినడం వీలు కుదరదు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా తినాలంట అరిటాకులో, చాలా మంచిదంట. ఇలా తినేసిన తర్వాత సో నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం అయితే జరిగిందండి. అనిషి పాపకు ఇష్టమైన కర్రీ చేయమంటదా, చేసిన తర్వాత సరిగా తినదు. ఇంకా మళ్ళీ తినే టైంలో తనకి నిద్ర కనుక వచ్చిందనుకో ఇంకా రచ్చ రచ్చ చేస్తుంది. సో చూసారు కదా, ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాకు దగ్గరలో ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటా. సన్నూరు గుట్ట అని ఉంటుందండి, వెంకటేశ్వర్ల టెంపుల్. స్వయంగా వెలిసిన టెంపుల్ దేవుడు అన్నమాట, స్వయంగా వెలిసిన వెంకటేశ్వర్ల స్వామి. ఎప్పుడు నా 8th క్లాస్లో వెళ్ళాను. సో అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట, మ్యారేజ్ తర్వాత మళ్ళీ ఒక పాప పుట్టిన తర్వాత వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము నరసింహపేట అని ఉంటుంది అనమాట, అక్కడ కూడా వెంకటేశ్వర్ల స్వామి, నరసింహస్వామి అనమాట, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే కొంచెం లాంగ్ జర్నీ దీనికంటే చూసుకుంటే. మళ్ళీ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, అసలు ఎండ అనేది రావట్లే. అనిషి పాపని అంత దూరం తీసుకెళ్ళడం ఈ టైం కరెక్ట్ కాదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయింది, రిటర్న్ వస్తున్నప్పుడు మళ్ళీ ఎక్కువ కూల్గా ఉంటుందని ఇలా వెళ్తున్నాము. సో చూసారు కదా, పచ్చని పొలాలు, ఇప్పుడే ఇంకా నాట్లు పడుతున్నాయి. ఇంకా 10 days అయితే ఇంకా భూమి మొత్తం పచ్చగా అయిపోతుంది, ఎందుకంటే నాట్లు పడ్డాక చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా వీడియో తీయడం నాకు సరిగ్గా అసలు కుదరదండి. అనిషి బైక్ ఎక్కితే అదేమో కార్ లాగా ఫీల్ అయ్యి పడుకుంటా ఉంటుంది మంచిగా నా ఒడిలో. ఇలా ఎలా ఒడిలో మామూలుగా అయితే ఎలా పడుకుంటారో అలా పడుకుంటుంది, ఇంకా కూర్చోదు. నాకేమో ఫోన్ పట్టుకొని వీడియో తీయడం అస్సలే రాదనమాట. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఒక చేయి పైన మొత్తం తన తలకాయ ఇలా ఉంటుంది కదా, ఒక్క సైడ్ ఏమో కాలు పట్టుకోవాలి, ఇంకా అలా అన్నమాట. సో మొత్తానికైతే టెంపుల్ వచ్చేసిందండి. సో మొత్తం ఇప్పుడు ఇంకా ఏమంటారు, కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతుంది. ముందైతే మొత్తం ఇలా ఉందన్నమాట. కోనేరు ఉండేదండి ఇక్కడ, నేను అసలు ఎంత వెతికినో కోనేరు ఎక్కడ అని కనిపించలేదు. ఎవరినన్నా అడుగుదామన్నా కూడా అక్కడ ఎక్కువ ఎవరు రాలేదు. సో ఇక్కడ వచ్చేసి టెంపుల్ చూసారు కదా. ఇక్కడ ఏంటంటే మా అమ్మ వాళ్ళ పెళ్ళి ఇక్కడనే జరిగింది.
జరిగిందంట. అంటే అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళు, సన్నూరు గుట్టలో మా పెళ్ళి జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుతుంది ఫిబ్రవరి ఆ టైంలో. చాలామంది వెళ్ళేటోళ్ళు. నా చిన్నప్పుడు జాతర అనగానే 10 డేస్ 1 వీక్ జరుగుతుంది మొత్తానికి. అప్పుడు చాలామంది వెళ్తూ ఉంటారు. సో మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. అప్పుడు 8th క్లాస్లో ఒకసారి వెళ్ళాను అంతే. మళ్ళీ ఇప్పుడు ఈసారి జాతరకి మళ్ళీ వద్దామని చెప్పాను. ఆ టైంకి ఎలా ఉంటుందో చూడాలి. జాతర టైం అంటే వెంకటేశ్వర్ల కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర్ల కళ్యాణం ఉంటుంది కదా. సో ఈ దేవుడికి అప్పుడు ఫిబ్రవరి టైంలో ఏమో చేస్తారు. ఇంకా అనిషి పాప లోపలికి రావాలంటే భయపడిందండి. ఇలా మొత్తం కడుతున్నారు కదా గుడి లోపల, స్లాబ్ లాగా పోసారు, అన్నీ ఇలా పెట్టేశారు కర్రలు లాంటివి సపోర్ట్గా పెడతారు కదా. సో అవి పెట్టడం వల్ల నేను రాను అంటుంది. లోపలికి వెళ్ళినా కూడా అలాగే చాలా కూల్గా ఉంది. ఇంకా కొంచెం చీకటి ఉందన్నమాట. ఇంకా అతి కష్టం పైన తీసుకెళ్ళినాం ఎత్తుకొని. సో వెళ్ళినాక ఏం జరిగిందని మంచి దర్శనం చేసుకున్నాం. మంచిగా అనిపించాడు దేవుడు, చాలా బాగా అనిపించింది. సో అలా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చినాం అన్నమాట. బయటకు వచ్చినాక ఇంకా అయ్యగారు ప్రసాదం పెట్టారనమాట, పులిహోర. సో పెట్టినాక తను వద్దంటది. ఓకే వద్దయితే ఓకే మేమే తింటాం అన్నాక నాకు వేడిగున్న పులిహోర కావాలంటది. దేవుడా, వేడిగున్న పులిహోరన ఎట్లా వస్తుంది? అక్కడ దేవుడికి పెట్టరు, దేవుడికి వేడిగున్న పులిహోర ఇష్టం ఉండదు అంటే, దేవుడికి ఇష్టం ఉండకపోతే నాకు కావాలి, వేడిగానే పెట్టమని అయ్యగారిని అంటుంది అసలు. ఇంకా చూడండి ఎలా చేస్తుందో. బయట అయ్యగారు ఎందుకు వండుతాడో ఎవరో ఒకరు తీసుకొచ్చి పెడతారు. సో చూసారు కదా, తను ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట. అలా ఇటు సైడ్ వచ్చినాక ఇది ఉత్తర ద్వారం అన్నమాట. అటు సైడ్ నుంచి బయటికి రావచ్చు. సో ఇటు సైడ్ వచ్చేసినాం. నెక్స్ట్ మంత్ అయితే జాతర ఉంటుంది కదా, సో అప్పుడు వెళ్ళాలి. ఇంకా చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఇలా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా జాతర వరకు. ఎక్కడ చూడు సిమెంట్ ఉంది, అంతా సిమెంట్ వర్క్ జరుగుతుంది కదా. సో ఇక్కడ గుడి ముందు నాకు ఎక్కడో కోనేరు ఉన్నట్టు డౌట్ అండి. ఎక్కడైనా వెతికిన అక్కడ. సో అడుగుదామంటే ఎవరికి తెలిసినట్టు లేదు. సో అందుకు అడగలేదు. సో చూసారు కదా, ఇక్కడ దేవుడు గురించి అయితే ఏం తెలియదు, తెలుసుకోవాలనుకున్నా. కాకపోతే అక్కడ అడుగుదామన్నా ఎవరు లేరు, అయ్యగారులు ఉన్నారులే. కానీ ఈరోజు చాలా బిజీ ఉన్నారు కదా. సో బిజీగా ఉంటారులే, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఏం అడగలేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం. కొంచెం కూర్చుందామన్నా కూడా అనిషి పాప ఇంకా ఊరుకోవట్లే, నాకు వేడి పులిహోర కావాలని ఏడుస్తుంది. సో అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయినాం. వచ్చిన రూట్ కాకుండా మళ్ళీ తను ఏమన్నాడంటే షార్ట్ కట్ ఉంది అలా వెళ్దామంటే ఓకే అన్న. కాకపోతే ఇంకా లాంగ్ నుంచి వెళ్ళవలసి వచ్చిందనమాట తిరుగుకుంటూ. కొంచెం టైం ఎక్కువ పట్టింది. అయినా ఓకే, పచ్చని పొలాలు అలా చెరువు అలా ఉంటే చూసుకుంటే వెళ్ళడం ఎవరికైనా మంచిగా అనిపించదు చెప్పండి, చాలా బాగుంటుంది కదా. ఇంకా వెళ్తున్నాం. సో ఇక్కడ ఇది మాకు తెలిసిన ఊరు, అంటే నేను 7th క్లాస్ చదివింది ఇక్కడనే అనమాట. అన్నారం కాదు, అమ్మపురం. అక్కడ చెరువు కనిపిస్తుంది కదా, సో అది అమ్మపురం చెరువు. అమ్మపురం చెరువులో ఎప్పుడు వాటర్ ఎక్కువ ఉంటాయి, చాలా పెద్ద చెరువు అన్నమాట. ఇక్కడ ఈ అమ్మపురంలో ఒక పెద్దమ్మ గుడి టెంపుల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది అనమాట. అది కూడా ఇప్పుడు మళ్ళీ, అప్పుడు వేరే టెంపుల్ లాగా ఉండేది, మళ్ళీ కొత్తగా కడుతున్నారు ఈ టెంపుల్. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది టెంపుల్, పచ్చని పొలాల మధ్యలో చెట్ల మధ్యలో. అలా మేము వస్తుంటే మళ్ళీ మా ఊరు పక్కనే
ఇలా భద్రకాళి అమ్మవారు ఉంటారండి. నా చిన్నప్పుడు నేను చదువుతున్నప్పుడు ప్రతిరోజు దర్శనం ఇచ్చేవారు, దర్శనం చేసుకునేదాన్ని అనమాట. అంటే మేము బస్సులో స్కూల్కి వెళ్తుంటే ప్రతిరోజు ఫ్లవర్స్ తీసుకెళ్ళి బస్సుల నుంచి అలా గుడి పైన అలా వేసేవాళ్ళం అన్నమాట. బస్సులో నుంచి దేవుడికి పువ్వులు సమర్పించేవాళ్ళం. అది ఇంకా గుర్తు అన్నమాట అమ్మవారికి. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాం టైం ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఆ రూట్ నుంచే వెళ్తున్నాం కాబట్టి కొంచెంసేపు బండి ఆపి దర్శనం చేసుకున్నాము. సో అలా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ అన్న ఏమైనా తిందాము అని ఇక్కడికి వచ్చినాము అన్నమాట. ఫ్రూట్ సలాడ్ తినేసాము. నేనైతే అనుషేమో కుల్ఫీ తినేసింది. తనకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్స్ అయినా కేక్స్ అయినా ఇలాంటివి ఏవైతే ఎక్కువ తినొద్దు అనుకుంటారో అవే తింటారు ఇంకా కదా పిల్లలు అంటేనే మనకు రివర్స్ కదా. మనం తినొద్దు అన్నవి తింటామంటారు, తినాలి అన్నవి తినొద్దు అంటారు. సో అలా తినేసినాక ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చూసుకోగానే ఏమైందంటే నాకు కొన్ని ఫొటోస్ కనిపించినాయి. సో పిల్లలు ఎప్పుడు మనకి రివర్సే ఉంటారు కదండి. మనము తినాలి, ఇవి మంచివి అంటే తినరు, ఇవి తినొద్దు అంటే తినేస్తారన్నమాట. సో అలా తినేసినాక ఇంటికి వెళ్ళినామండి. ఇంటికి వెళ్ళగానే మొబైల్ వాట్సాప్ చూడగానే నాకు కొన్ని ఫొటోస్ వచ్చినాయి. అంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ ఇల్లు కానీ మాకు ఇంటి దగ్గరలో మేడం గారికి విద్యేసేటోళ్ళు బుక్స్ అలా తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. అంటే స్టూడెంట్స్కి మళ్ళీ ఇవ్వడానికి అలా అని. అయితే ఇంకా అనుష్ పాప చూసింది, మనం కూడా మేడంకి బుక్స్ ఇచ్చి విద్యేసి వద్దాం అన్నది. ఇంకా వినలేదా, అట్లనే పోదాం అంటే ఓకేలే ట్రై చేద్దాము, ఉందో లేదో మేడం అనుకుంటూ వెళ్ళాము. సో వెళ్ళేసరికి అయితే మేడం గారు లేరండి. అక్కడ నాకు తెలిసిన మామయ్య ఉంటే మేడం గారు ఉన్నారా అని అంటే లేరు, వస్తారు 1/2 అవర్లో, ఎందుకంటే ఇలా అని చెప్పాను. ఓకే తీసుకొచ్చుకోండి నోట్స్ బుక్స్ అంటే తీసుకొచ్చుకున్నాం. ఒక 20 మినిట్స్ తర్వాతనేమో వచ్చారు మేడం గారు. అదే ఇంతకుముందు భద్రకాళి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చారంట. అలా అసలు మేడం వాళ్ళ కారు వస్తుంది, సౌండ్ వచ్చింది అనగానే ఎదురెళ్తుంది ఇంకా పెన్స్ పట్టుకొని ఇద్దాం మేడం కానీ అనిషి లోపలికే వస్తుంది ఆగని చెప్పేశాను. మేడం గారు రాగానే ఇంకా దగ్గరికి వెళ్ళింది. చూసారు కదా మేడం గారు చాలా బాగా మాట్లాడారు, భలే అనిపించింది. చాలా సింపుల్గా ఉన్నారు. అస్సలు ఇలా ఫ్రీగా మాట్లాడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మస్తు సంతోషంగా అనిపించింది ఈరోజు. ఇదే ఇంకా నాకు పెద్ద స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మేడం వాళ్ళంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, హాస్పిటల్స్ కట్టించారు, స్కూల్స్ కట్టించారు, ఇంకా మరెన్నో సేవలు చేశారు. ఇంకా మరెన్నో సేవలు చేయడానికే ఇలా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారండి. సో అలా పోటీ చేసి గెలిచినందుకు కూడా చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అలా ఎందుకంటే అవన్నీ ప్రజల కోసం సేవలు చేయడానికే. సో వాళ్ళు ఇలా సేవలు చేయడానికి డైరెక్ట్ చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి ఉన్నాయి. సో అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరి గెలవడం అయితే జరిగింది. సో చాలా సంతోషం అన్నమాట. నాకైతే పిచ్చి ఇష్టం అండి మేడమ్స్ ఇద్దరు కూడా. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో ఇప్పుడు మేడం గారు ఇలా ఎమ్మెల్యేగా గెలిచి తన లైఫ్ మొత్తం ఇంకా ప్రజల కోసమే అన్నట్టు డైలీ ఇంకా సేవలు చేస్తూనే ఉన్నారు. చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు మేడాన్ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు మర్యాదపూర్వకంగా తెలియజేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.